నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి. అనంతరం నిర్మల్ జిల్లా హిందూ వాహిని బజరంగ్ దళ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ శోభాయాత్రలో పాల్గొన్నారు. గణాద్రి సంస్థానం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి శ్రీరామనవమి నిర్మల్ జిల్లాలో ప్రతి ఏటా ఎంతో సంబరంగా వేలాదిగా యువకులు తరలి వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేస్తూ, మరి అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఎంత మంటుడైనలో వేలాదిగా వచ్చి ఈ శోభయాత్రను జయప్రదం చేయడానికి తరలి వచ్చిన నా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు పరిస్థితులు తెలుసు. ఈరోజు ఏ రకంగా అయితే భారతదేశం మీద ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులతోటి ఎంతో మంది అక్రమదారుల చేతిలో ఇబ్బందులు పడి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఒక భారతదేశ ముద్దు బిడ్డగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని
ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం మనము కోరుకున్న రామరాజ్యం, మనము కోరుకునే నిజమైనటువంటి స్వరాజ్యం, మనము కోరుకునే రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా నిజంగా నిబద్ధతతో ముందుకు నడుస్తామని మీ అందరి వెంట మీ పెద్దలాగా, మీ కుటుంబ సభ్యులాగా, మీ కొడుకులాగా ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటానని మీ అందరికీ మాటిస్తూ భారత్